ఏపీ కేబినెట్ భేటీ కానుంది. శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించిన తీరు, విజయవాడకు ఉద్యోగుల తరలింపు, ఇసుక పాలసీలో మార్పులపై ప్రధానంగా చర్చించనుంది. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వని రైతులపై భూసేకరణ చట్టాన్ని ప్రయోగించేందుకు సిద్దమవుతున్న తరుణంలో క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయనే అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. పరిహారం పెంచే అంశం కూడా ప్రస్తావనకు రానుంది. కాపులను బీసీల్లో చేరుస్తామన్న వాగ్దానం అంశం కూడా కేబినెట్ ముందుకు రానుంది. పరిశ్రమలకు భూ కేటాయింపులపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. అలాగే పెండింగ్ లో ఉన్న ఏపీ ఎక్సైజ్ పాలసీ ఈ సమావేశంలోనే ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కానుంది. శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించిన తీరు, విజయవాడకు ఉద్యోగుల తరలింపు, ఇసుక పాలసీలో మార్పులపై ప్రధానంగా చర్చించనుంది. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వని రైతులపై భూసేకరణ చట్టాన్ని ప్రయోగించేందుకు సిద్దమవుతున్న తరుణంలో క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయనే అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. పరిహారం పెంచే అంశం కూడా ప్రస్తావనకు రానుంది. కాపులను బీసీల్లో చేరుస్తామన్న వాగ్దానం అంశం కూడా కేబినెట్ ముందుకు రానుంది. పరిశ్రమలకు భూ కేటాయింపులపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. అలాగే పెండింగ్ లో ఉన్న ఏపీ ఎక్సైజ్ పాలసీ ఈ సమావేశంలోనే ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేబినెట్ సమావేశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, కేబినెట్ సమావేశంలో ఏ అంశాలు చర్చకు రావచ్చంటారు? రమ్య, ఈ రోజు కేబినెట్ సమావేశం అత్యంత కీలకంగా మారబోతోంది. ప్రధానంగా గనక చూస్తే గనక దాదాపుగా 7 నుంచి 9 అంశాలని మొత్తం కూడా కేబినెట్ మీటింగ్ లో చర్చించబోతున్నారు. అయితే కేబినెట్ మీటింగ్ కన్నా ముందుగానే జలవనరుల శాఖతో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు భేటీ కావడం జరిగింది. ఈ భేటీలో జలవనరుల శాఖకు సంబంధించి అత్యంత కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు బడ్జెట్ లో దాదాపు 5,200 కోట్లు జలవనరుల శాఖకి కేటాయించడం జరిగింది. దీంతో పాటు మరో 2,705 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టు నిమిత్తం కానీ రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల కోసం కానీ ఖర్చు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసిన నిధులు కాకుండా అదనంగా బడ్జెట్లో కేటాయించినవి కాకుండా అదనంగా దాదాపు 3,000 కోట్ల రూపాయలు మొత్తం జల వనరుల శాఖకు కేటాయిస్తూ ఆర్థిక శాఖ నుంచి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు ఈ నెల 9వ తేదీన 10వ తేదీన అటు గాలేరు నగరి, హంద్రీనేవా ఈ 2 ప్రాజెక్టుల దగ్గర రాత్రి పూట మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బస్ చేయబోతున్నారు. ఈ అంశాన్ని ప్రధానంగా కూడా మొత్తం ఈ జలవనరుల శాఖ ఏదైతే 3,000 కోట్ల రూపాయలు కేటాయించారో ఆ కేటాయించిన 3,000 కోట్ల రూపాయలు నిధులన్నీ కూడా రాయలసీమలో కరువు పీడిత ప్రాంతాల్లో ఖర్చు పెట్టి అక్కడ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక కీలక నిర్ణయం ఈ రోజు కేబినెట్ లో చర్చ రాబోతోంది. ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయి. అయితే తొలుత మాత్రం అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమం జరిగిన తీరుతెన్నులు, ఏదైతే ప్రధాని ప్రసంగం, వీటన్నిటి మీద కూడా ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం కానీ పార్టీ ప్రభుత్వానికి ఎంతవరకు మైలేజ్ చేకూరింది అనే దిశగా మాత్రం ఒక విధంగా మొత్తం అంతా కేబినెట్ అందరితో కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక రెండో అంశం మాత్రం చూచాయిగా ఒక విషయం ఇప్పుడే బయటకు వస్తుంది. కేబినెట్ లో చర్చించే అంశం ఏదైతే ప్యాకేజీకి సంబంధించినటువంటి అమరావతి ప్యాకేజ్ ఏదైతే ఉందో కొంతమంది మొత్తం దాదాపుగా 3,000 ఎకరాలు కూడా ఇవ్వడానికి రైతులు వెనుకంజ వేస్తున్నారు. ఆ రైతులు వెనుకంజ వేస్తున్న కారణంగా ప్యాకేజీ పెంచితే ఏమైనా వాళ్ళు ముందుకొచ్చే అవకాశం ఉంటుందా? వారం రోజుల్లో ప్రభుత్వం భూ సేకరణకు నోటిఫికేషన్
ప్రోత్సాహకాన్ని ఇస్తాను అని చెప్పేసి మంత్రి పత్తిపాటి పుల్లారావు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఒకవేళ ప్యాకేజీ పెంచితే గనక రాయపూడి అదేవిధంగా మందడం ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతులు ఏమైనా ముందుకొచ్చే అవకాశం ఉందా అనే దిశగా కూడా ఒక చర్చ జరగబోతోంది. దీంతో పాటు నిన్నటితో బార్ అండ్ లైసెన్స్ ఏదైతే అర్బన్ ప్రాంతాల్లో బార్ అండ్ రెస్టారెంట్లకు సంబంధించినటువంటి లైసెన్స్ గడువు పూర్తయింది. ఇప్పటికే ఈ లైసెన్స్ విధానం అంతా కూడా మొత్తం గడువు పూర్తయి దాదాపుగా 4 నెలలు కావస్తున్నా ఏ నెల కా నెల కొత్త పాలసీ తీసుకురాకోకుండా మొత్తం పొడిగిస్తూ వచ్చారు. కానీ ఈ రోజు జరిగే కేబినెట్ మీటింగ్ లో దాదాపు 850 బార్ అండ్ రెస్టారెంట్లు 13 జిల్లాల్లో ఉన్నాయి. ఈ బార్ అండ్ రెస్టారెంట్లకు సంబంధించినటువంటి కొత్త పాలసీని ఒకదాన్ని తీసుకురావాలని చెప్పేసి ఆలోచనతో ఉన్నారు. అయితే మొత్తంగా కనుక చూస్తే దీంతో పాటు శాండ్కి సంబంధించినటువంటి పాలసీని కూడా మార్పులు చేయాలి. కొంతమంది ఎమ్మెల్యేలు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం ఈ శాండ్ పాలసీని కొన్ని మార్పులు తీసుకురావాలని. అదేవిధంగా గత కొంతకాలంగా బీజేపీ తెలుగుదేశం పార్టీ మధ్య సమన్వయ లోపం రాష్ట్రంలో చాలా స్పష్టంగా కనపడుతోంది. బీజేపీకి సంబంధించిన సోమవీర్రాజు కావచ్చు, మరి కొంతమంది నాయకులు టీడీపీ మీద ఎదురుదాడి జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ అదేవిధంగా టీడీపీ మధ్య సమన్వయం చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ కేబినెట్ లో చర్చించబోతున్నారు. రమ్య. రైట్ అమృత.